హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. కొంచెం వీడియో చూసి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. పొద్దుగాల బండి తీసి అడిగిపోతున్నా అనుకుంటుర్రా? సండే వచ్చిందంటే మనకేముంది తెలుసు కదా, క్రికెట్ అంటే పిచ్చి. అమ్మని జమ్మిగడ్డ డ్యూటీలో దింపేసి గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మార్నింగ్ వాతావరణం అయితే చాలా బాగుంది. మా కెప్టెన్ గ్రూప్లో 5 మెసేజ్లు పెడుతుండు, తొందర రండి అని. చూడాలి వెళ్ళి ఎంతమంది వచ్చిర్రో అనేసి. సో ఇప్పుడు మనం పాత బస్ స్టాండ్ దాటేసి గౌడ్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. గౌడ్ జూనియర్ కాలేజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. స్కూల్ డేస్లో గౌడ్ జూనియర్లో మ్యాచ్ ఆడుతుంటే అదేదో ఉప్పల్ గ్రౌండ్లో ఆడుతున్నంత ఫీల్ అవుతుంది. గ్రౌండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. ఇది వచ్చేసి ఎస్వి డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్. వాటర్ క్యాన్ తెచ్చేది ఆ షాపులోనే, తర్వాత రావాలి వాటర్ క్యాన్ కోసం. బండ్లు అప్పుడే గట్టిగా వచ్చినాయి, జనాలు కూడా బాగానే వచ్చారు అనుకుంటా గ్రౌండ్కి. ఓహో, స్టాప్, ఆగిపో. అదే ఎస్వి క్రికెట్ అకాడమీ. బండ్లు అయితే గట్టిగానే వచ్చినాయి. మా టీం మెంబర్స్ 1 2 3 4 ఒక 5 వచ్చారు, నాతో 6. వెళ్ళాలి లోపలికి. ఇక ఎస్వి డిగ్రీ కాలేజ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. గ్రౌండ్ అయితే మస్తు ఉంటుంది లోపల. ఎర్లీ మార్నింగ్ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. చూడాలి ఎంతమంది వచ్చారో దగ్గరికి పోయి. మహేష్ అన్న, వైఎస్ఆర్ అన్న, ఫస్ట్ గ్రౌండ్కి దండం పెట్టుకుందాం. అమ్మయ్య. ఆనంద్ అన్న ప్రాక్టీస్, మహేష్ అన్న బౌలింగ్, సతీష్ అన్న బ్యాటింగ్. దాని తర్వాత నేను కూడా ఒక బాల్ అయితే వేసిన, డాట్. ఇంకా జనాలు రాలే, అందుకే ప్రాక్టీస్ చేస్తారు మా వాళ్ళు. గట్టిగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు బాగానే వేస్తారన్న. తర్వాత మ్యాచ్లనే అన్నదానం చేసినట్టు సమర్పిస్తారు. ముచ్చట్లు చూర్రి. రాజశేఖర్ అన్న దెబ్బ తాకించుకోండు. రాజశేఖర్ అన్న అయితే దెబ్బ తాకించుకోండు పొద్దుగాల. మా ఆపోజిట్ టీం అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఓపెనర్స్గా రాజశేఖర్ అన్న, వైఎస్ఆర్ అన్న ఇద్దరు పోతుర్రు. చూడాలి మరి అన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ బాల్ రాజశేఖర్ అన్న, డాట్ బాల్. సెకండ్ బాల్ వాష్ షాట్, 2 runs. వాళ్ళ ఫీల్డర్స్ ఇంకా రాలే, కొద్దిసేపు సబ్స్టిట్యూట్ చేయమంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. రాజశేఖర్ అన్న వికెట్ అయితే పోయింది. బోల్డ్ అయింది రాజశేఖర్ అన్న. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళు దింపుతారో చూడాలి మా కెప్టెన్. వావ్, ఆనంద్ అన్న ద ఫైర్. నెక్స్ట్ బ్యాటింగ్కి వస్తుండు. ఫస్ట్ బాల్ ఆనంద్ అన్న బ్యాటింగ్, డాట్ బాల్. వైఎస్ఆర్ అన్న డాటా, సింగిల్ రన్. తీసుకుపోయి లాంగ్ ఆన్ వేసారు ఫీల్డింగ్. మళ్ళీ డాట్ బాల్, 4 runs. ఆనంద్ అన్న 4 కొట్టిండు. వైఎస్ఆర్ అన్న వావ్, సింగిల్ రన్. మేమే ఒక 3 రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్. డాట్ బాల్ నాకెళ్ళే కొట్టిండు
ఫోన్ ఆడ కింద పడేసి బాల్ ఇవ్వడానికి వెళ్ళిన. చూడాలి ఈ ఫోన్కి ఏమైనా అయిందా. ఫీలింగ్ చేసుకుంటూ వీడియో తీయాలంటే కష్టం బ్రో. ఓ ఆనంద్ అన్న ఇట్స్ గాన్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? నవీన్ బాయ్ బ్యాటింగ్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. 3 overs కంప్లీట్. 17 for 2 స్కోర్. వైఎస్ఆర్ అన్న షాట్, సింగిల్ రన్. వాళ్ళ ఫీల్డర్లు వచ్చేసారు. కూర్చున్న నవీన్ బాయ్ షాట్ కొట్టిండు, సింగిల్ రన్. గుడ్ ఫీల్డింగ్ నర్సీ. వైఎస్ఆర్ అన్న డాట్ బాల్, షాట్ అన్న. 2 runs, సింగిల్ రన్. నవీన్ డాట్ బాల్, ఇవాళ అన్నం తినడేమో మరి నవీన్ అన్న, మొత్తం బాల్లే తింటుండు. ఎంపైరింగ్కి వచ్చేనా నేనే ఇప్పుడు. వైఎస్ఆర్ అన్న సింగిల్. డాట్ బాల్. ఓ నో సింగిల్. వావ్, గుడ్ రన్నింగ్ నవీన్ అన్న. వైఎస్ఆర్ అన్న డాట్ బాల్. నవీన్ డాట్ బాల్, వైడ్. వైఎస్ఆర్ అన్న షాట్ అన్న, సింగిల్ రన్. ఓ షాట్. నవీన్, ఓ నాట్ అవుట్. నెక్స్ట్ బాల్. వాట్ ఏ షాట్. కానీ బాల్ ఎటు పోలే, కీపర్ కాడనే ఉంది. వైడ్ బాల్. నేనే బ్యాటింగ్కి పోతున్నా. వైఎస్ఆర్ అన్న రిటర్న్ ఆర్డర్ దిగిండు, కాలు నొప్పి ఉందంట. సో వీడియో అయితే ఇప్పుడు తీయలేను. నా బ్యాటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వీడియో తీస్తా. బాయ్. నా బ్యాటింగ్ అయితే అయిపోయింది. 4 runs కొట్టయితే నేను అవుట్ అయిపోయినా. నవీన్ సింగిల్, డాట్, 1 run. మా కెప్టెన్ సాబ్ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. డాట్ బాల్. ప్రజెంట్ అయితే మా స్కోరు 54, 11 overs 2 wickets. సారీ 3 wickets. సింగిల్. ఓ మళ్ళీ సింగిలా? కాదు, డాట్. నాట్ అవుట్. నేనే లెగ్ ఎంపైర్. తర్వాత మా బుడ్డోడు అయితే వచ్చిండు. వానికి ఎలా మూడు లేనట్టుంది. వచ్చిండు, 4 balls ఆడిండు. మెరుపుతీగ లెక్క వచ్చిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. లాస్ట్ బాల్ రన్అట్ గురించి డిస్కషన్. మేము 125 అయితే కొట్టేసినాం. 126 కొట్టాలి టార్గెట్. చూడాలి మరిగా ఆపోజిట్ టీం వాళ్ళు కొట్టరా. మా ఫేస్ బౌలర్ రాజశేఖర్ అన్న గోలీ సోడాలు బాగా ఇసురుతాడు. ఇంకా డిస్కషన్ అవుతూనే ఉంది లాస్ట్ రన్అట్ గురించి. వాటర్ తాగుతుర్రు. చలో చూడాలి, ఇక ఫీలింగ్ పోవాలి ఇప్పుడు. ఇక వీడియో తీరా నాయన అంటే వీడిని పైకి కిందికి తీస్తాను. అద్దాలు బాగున్నాయా? మనేగా మందియే. ఎవరి అయితే ఏంది, పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఆ ఫస్ట్ బాల్ గోలీ సోడా రాజశేఖర్ అన్న. బాల్ నా వైపే వచ్చింది, క్యాచ్ మిస్ అయింది. మా కెప్టెన్ ఏమో వేసుకుంటుండు. ఏం చేస్తాం, వీడియో కోసం తప్పదుగా. వికెట్ పోయింది. ఇట్స్ గాన్. మళ్ళీ నోబ్ గురించి డిస్కషన్. ఈ రన్అట్లో నోబుల గురించే పెద్ద డిస్కషన్ అయితే అబ్బా, అసలు ఎందుకో అర్థం కాదు. కానీ బుడ్డోడా జర్రా, వీడు నాకు ఎదురుగా నిలబడ్డాడు. మళ్ళీ ఏంటిదో డిస్కషన్. వికెట్ పోయింది. మనం అంత దూరం అయితే పోయలేంగా. మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఇంత దూరం రావాలంటే ఎండకి ఇబ్బంది అవుతుంది.
అందుకే ఇక్కడి నుంచే క్లాప్స్ కొడితే అయిపోతుంది, గుడ్ బౌలింగ్ అని చెప్పేసి. కమాన్ నవీన్ భాయ్, వికెట్ తీయాలి. ఈ బుడ్డోలో నాకు ఎదురుగా నిలబడ్డారు ఫీల్డింగ్. మళ్ళీ వికెట్ పోయిందా? లేదు, బోల్డ్, వికెట్ పోయింది. సారీ, బ్యాట్స్మెన్, న్యూ బ్యాట్స్మెన్ వచ్చిండు. నవీన్ భాయ్ ఇలా 40 కొట్టిండు బ్యాటింగ్లో. నవీన్ భాయ్ కొట్టిండు, గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. ఇలా అసలు ఏందో మరి బ్యాటింగ్ అనేది ఎవరు కరెక్ట్ వాళ్ళే. మళ్ళీ ఏమైంది డిస్కషన్. ఈరోజు ఎండ మాత్రం చంపుతుంది, మామూలుగా లేదు ఎండ. తమ్ముడు కొంచెం జర్ర సైడ్ నుంచి వేసుకోరాదురా బౌలింగ్. క్యాచ్ మిస్ అయితే మా కెప్టెన్ వేసుకుంటారు నన్ను. కమాన్ బౌలర్ పృథ్వీ అన్న బౌలింగ్. సింగిల్ రన్ అవుట్. ఎంపైర్ నిజాయితీగా రన్అట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఎంపైర్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరో, నెక్స్ట్ బ్యాట్స్మెన్ అశోక్ అన్న. కమాన్, లాస్ట్ ఓవర్ 14 runs కొట్టాలి. మా కెప్టెన్ బౌలింగ్, బాల్ వేసిండు. క్యాచ్ 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 క్యాచ్. అబ్బా సాయిరామ్, మ్యాచ్ అయిపోయింది దేవుడా. మొత్తానికైతే మ్యాచ్ అయితే గెలిచేసినాం. ఎండాకైతే ఇదైపోయింది లోపల. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇదే నా ఫస్ట్ వీడియో, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.